హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2019లో రిలీజ్ అయిన ఇన్ ద టాల్ గ్రాస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా, కథ ఏ డైరెక్షన్ లో వెళ్తుందనే దాన్ని గెస్ చేయలేనట్టు చాలా మిస్టీరియస్ గా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఉంటుంది. రెండు ఫ్యామిలీలు తెలియక ఒక మర్మమైన గ్రాస్ ఫీల్డ్ లోకి వెళ్లి తప్పిపోతారు. చివరికి వీళ్ళంతా సేఫ్ గా చోటు నుంచి బయటపడగలుగుతారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. సో ఇక ఆలస్యం చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. సినిమా ప్రారంభంలో మనకి బెక్కీ అనే ఒక అమ్మాయి తన అన్నయ్య కాల్తో పాటు కారులో వెళ్తున్నట్టు చూపిస్తారు. బెక్కీ ప్రెగ్నెంట్ గా ఉంది. ప్రస్తుతం తనకి అన్ఈజీగా అనిపించడంతో తను తన అన్నయ్యని కార్ని పక్కన ఆపమని చెప్పి వామిట్ చేస్తుంది. ఈ రోజు ఉదయం బెక్కీ హస్బెండ్ సడన్ గా బేబీని అబార్ట్ చేసేద్దామని చెప్పుంటాడు కనుక వాళ్ళిద్దరికి మధ్య పెద్ద గొడవ ఉంటుంది. బెక్కీకి అలా చేయడంలో ఇష్టం లేక తను శాండియాగోలో ఉన్న ఒక ఫ్యామిలీ దగ్గర తన బేబీని అడాప్ట్ చేసుకోమని అడగడం కోసం తనిప్పుడు తన అన్నయ్యతో పాటు వీళ్ళ ఊరు వదిలి శాండియాగోకి వెళ్తుంటుంది. అయినా ఇప్పుడు కూడా బెక్కీకి తను తీసుకుంటున్న డిసిషన్ రైటా రాంగ్ అనేది ఏం అర్థం కాదు. ఆ సమయంలో వీళ్ళకి పక్కనున్న పెద్ద పెద్ద గ్రాస్ మధ్యలో నుంచి ఎవరో ఒక చిన్న పిల్లాడు కాపాడండి నన్ను కాపాడండి అని అతను హెల్ప్ కోసం పిలిచే అరుపులు వీళ్ళకి వినిపిస్తాయి. ఏమైందో అని తెలుసుకోవడం కోసం బెక్కీ కార్ దిగాక కాల్ కూడా తనకి హెల్ప్ చేయడం కోసం అతని కార్ని పక్కనే ఉన్న ఒక చర్చ్ లో పార్క్ చేసి వస్తాడు. ఆ చిన్న పిల్లాడు ఇలా హెల్ప్ కోసం అరుస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి అతని తల్లి గొంతుకు కూడా వినిపిస్తుంది. టోబిన్ దయచేసి ఎవరిని పిలకని ఆ మండం విన్నాక వీళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు. సో చిన్న పిల్లాడి పేరు టోబిన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళ మాటలు కూడా బెక్కీ మరియు కాల్కి చాలా దగ్గరలో వినిపిస్తుంది కనుక కాల్ అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడడం కోసం ఆ గడ్డి లోపలికి వెళ్తాడు. అతన్ని చూసిన బెక్కీ కూడా అతని వెనకాలే వెళ్తుంది. కాల్ ఆ పిల్లాడిని వెతుకుతున్నప్పుడు బెక్కీ 911 కి కాల్ చేసి సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా సడన్ గా సిగ్నల్ కట్ అయిపోతుంది. ఈలోగా బెక్కీ మరియు కాల్ కూడా విడిపోయి ఉంటారు. టోబిన్, కాల్ మరియు బెక్కీ వీళ్ళు ముగ్గురు మాట్లాడే మాటలు వీళ్ళందరికీ వినిపిస్తాయి. కాల్ ఆ చిన్నపిల్లాడి దగ్గర టోబిన్ నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు ఒక్క చోట్లో ఉంటే మాత్రమే నేను నిన్ను కనిపెట్టగలనని చెప్తాడు. బెక్కీ కాల్ దగ్గర ముందు మనమిద్దరం కలుద్దామా, ఆ తర్వాత ఆ పిల్లాడు గురించి ఆలోచిద్దామని చెప్తుంది. కాల్ కూడా అందుకు ఒప్పుకొని వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఒకరిని ఒకరు మీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ రైట్ సైడ్ లో నుంచి వినిపిస్తున్న బెక్కీ మాటలు హఠాత్తుగా లెఫ్ట్ సైడ్ లో నుంచి వినిపిస్తాయి. బెక్కీకి కూడా అలానే కాల్ పొజిషన్ మారినట్టు అనిపిస్తుంది కనుక వీళ్ళిద్దరూ ఈ చోట్ల ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకుని ప్లాన్ చేసుకుని ఒకేసారి జంప్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నాక సరే ఇంకోసారి జంప్ చేద్దామని జంప్ చేసినప్పుడు ఈసారి బెక్కీకి కాల్ కనిపించడు. కాల్ కి కూడా బెక్కీ కనిపించకపోవడంతో అతను తను ఎక్కడికి వెళ్ళిందో అని టెన్షన్ అయి ఈసారి తనని వెతుకుతూ ఆ చోటంతా చాలా వేగంగా పరిగెడతాడు. కానీ అతను ఎంత దూరం పరిగెట్టినా అతనికి చుట్టూ అన్ని డైరెక్షన్స్ లోనూ గ్రాస్ మాత్రమే కనిపిస్తాయి. భయపడిన కాలు స్లిప్ అయి కింద పడ్డాక లెగిచి చూస్తే అక్కడ పక్కనే ఫ్రెడీ అనే ఒక కుక్క చనిపోయి పడుంటుంది. డీకంపోజ్ అవుతున్న దాని బాడీని చూసిన కాల్ ఈ చోటుకొచ్చే వాళ్ళందరి పరిస్థితి కూడా ఇదేనా అని భయపడినప్పుడు బెక్కీ అతని దగ్గర నీకేమైంది కాల్ అని అడుగుతుంది. దానికతను మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, అయినంత త్వరగా బయటికి వెళ్ళిపోవాలని చెప్తాడు. అలా ఈవినింగ్ అయిపోయింది. ఆల్రెడీ బెక్కీ ప్రెగ్నెంట్ కాబట్టి తను ఇప్పుడు చాలా టైర్డ్ గా ఫీల్ అవుతుంది. ఆ సమయంలో తన దగ్గరికి కాల్ వస్తున్నట్టు అనిపించడంతో తను సంతోషంగా తిరిగి చూస్తే అక్కడ రాస్ అనే ఒక వ్యక్తి వస్తాడు. రాస్ తను టోబిన్ తండ్రిని అతన్ని బెక్కీకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అతను బెక్కీ దగ్గర అతనికి బయటికి వెళ్లే దారి తెలుసని, అతని భార్య మరియు కొడుకుని కనిపెట్టాక తనని కూడా సేఫ్ గా బయటికి తీసుకువెళ్తానని చెప్తాడు. బెక్కీ రాస్ దగ్గర తన అన్నయ్య కాల్ గురించి చెప్పినప్పుడు సరే అతన్ని కూడా మనం కాపాడుదాం, కానీ ఈ గ్రాస్ మధ్య నడిచేటప్పుడు నీ కంటి చూపుల్లో నీ నుండేటట్టు చూసుకో అని చెప్తాడు. మిడ్ నైట్ లో కాల్ బెక్కీని మిస్ చేసినందుకు ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నప్పుడు అక్కడికి టోబిన్ ఒక చనిపోయిన కాకిని పట్టుకొచ్చి మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గ్రాస్ మనల్ని ప్లేస్ మార్చుతూ ఉంటుంది, చనిపోయాక అది మనల్ని వదిలేస్తుందని చెప్తాడు. అప్పుడు కాల్ టోబిన్ దగ్గర నువ్వు కావాలని మమ్మల్ని ఈ ప్లేస్ లో ఇరుక్కునేలా చేసావా అని అడుగుతాడు. అందుకు టోబిన్ నేను ఎవరిని పిలవలేదు, నేను మా ఫ్యామిలీతో పాటు ఈ రోడ్ లో వెళ్తున్నప్పుడు మాకు కూడా ఇలానే సౌండ్ వినిపించింది, ఎవరో నన్ను నా పేరు పెట్టి పిలిచారు, ఆ తర్వాతే మేము ఇక్కడ ఇరుక్కున్నామని చెప్తాడు. అలా మాట్లాడుతున్నప్పుడు టోబిన్ కాల్ దగ్గర బెక్కీ నీ చెల్లి కదా, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది, తను ఇంకొంచెం సేపట్లో చనిపోతుందని చెప్తాడు. అది విన్న కాల్ షాక్ అయి అసలు నీకలా ఈ విషయాలని తెలుసని టోబిన్ ని అడిగినప్పుడు అతను నాకు రాయ చెప్పింది, దానికి అన్ని తెలుసని చెప్తాడు. ఏంటి రాయ? ఏ రాయ గురించి మాట్లాడుతున్నావు? అది ఎక్కడుంది? నన్ను దాని దగ్గరికి తీసుకువెళ్ళని కాల్ చెప్పిన వెంటనే టోబిన్ అయితే నన్ను ఫాలో అవ్వని చెప్పి అతను ఆ గ్రాస్ మధ్యలో నుంచి చాలా వేగంగా పరిగెడతాడు. మరోవైపు రాస్ ఇంకా బెక్కీ మిగతా వాళ్ళని వెతుకుతూ వెళ్తున్నప్పుడు కింద ఒక హ్యాండ్ బ్యాగ్ లో టాబ్లెట్స్ మరియు సిజర్ ఉండడాన్ని బెక్కీ నోట్ చేస్తుంది. అది చూసి తను డిస్ట్రాక్ట్ అయి మళ్ళీ తలెత్తి చూసేసరికి రాస్ అక్కడ ఉండడు. అలాగే ఆ సమయంలో తనకి ఎవరి మాటలు వినిపించదు కనుక తను భయపడుతూ ఉంటే సడన్ గా ఎవరో ఒకరు తనని అటాక్ చేస్తారు. ఇంకో పక్క టోబిన్ కాల్ ని ఆ రాయ దగ్గరికి తీసుకువెళ్లి దానిపై చెయ్యపెట్టి కాల్ ని కూడా తనలానే చేయమంటాడు. కాల్ దాని దగ్గరికి వెళ్లి చూస్తే అందులో ఏవో కొన్ని మార్కింగ్స్ ఉంటాయి. ఆ రాయని అతను తాకాలనుకున్నప్పుడు హఠాత్తుగా అతనికి బెక్కీ అరుపులు వినిపించడంతో కాల్ అతని చెల్లెలకి ఏమైందో అన్న కంగారులో మళ్ళీ
మళ్ళీ పరిగెడుతూ ఆ గ్రాస్ లోనికి వెళ్తాడు. అక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత బెకీ భర్త ట్రావిస్ వాళ్ళిద్దరిని వెతుకుతున్నట్టు చూపిస్తారు. అతను వాళ్ళిద్దరూ ట్రావెల్ చేసిన అదే రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చర్చి దగ్గర పార్క్ చేస్తున్న కార్ ఉండడాన్ని చూసి తన దగ్గరికి వెళ్తాడు. ఆ కార్ లో వాళ్ళు లేకపోవడంతో అతను ఆ చర్చ్ లోనికి వెళ్లి చూస్తే అందులో కూడా ఎవ్వరూ ఉండరు. కాబట్టి ట్రావిస్ ఏం చేయాలో తెలియక బయటకు వచ్చి అటు ఇటు చూస్తున్నప్పుడు బెకీ బుక్ ఒకటి ఆ పెద్ద పెద్ద గ్రాస్ దగ్గర పడుండడం చూసి వాటి వెనకేముందో తెలుసుకోవడం కోసం అతను కూడా ఆ గ్రాస్ లోనికి వెళ్తాడు. కొంచెం సేపటిలో ట్రావిస్ కి కూడా చోటు గురించి తెలుస్తుంది. ఇతను చాలా తెలివిగా అతను వెళ్లే దారంతా మార్క్ చేసుకుని వెళ్ళినా అతను చూడని టైంలో గడ్డి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అదేలా ముందున్న సూర్యుడు హఠాత్తుగా వెనక్కి రావడంతో ఇక నుంచి తప్పించుకోలేను గల అని అతను ఆలోచిస్తాడు. రాత్రి అయ్యాక టార్విస్ చాలా టైర్డ్ అయి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అక్కడికి టోబిన్ వస్తాడు. అతన్ని చూసిన టార్విస్ భయపడి నువ్వెవరు ఇక్కడ అసలు ఏం చేస్తున్నావని అడిగినప్పుడు ఏంటి నీకు ఎవరో తెలియదా, నీ పేరు టార్విసే కదా అండ్ నువ్వు ఇక్కడికి బెకీని వెతుక్కునే కదా వచ్చావని టోబిన్ అని కరెక్ట్ గా చెప్పడంతో నీకు బెకీ గురించి తెలుసా, తను ఇప్పుడు ఎక్కడుందని టార్విస్ టాబిన్ ని అడుగుతాడు. అందుకు టాబిన్ నువ్వు తనని నిజంగానే చూడాలనుకుంటున్నావా, అయితే నీ ఇష్టంలే అండ్ నువ్వు నన్ను ఫాలో చేసేటప్పుడు నాకు చాలా దగ్గరలో ఉండని టాబిన్ టార్విస్ ని తీసుకువెళ్తాడు. బెకీ చనిపోయి 2 నెలలు అవుతుంది కాబట్టి తన బాడీ ఆల్రెడీ సగం డీకంపోజ్ అయిన పరిస్థితిలో ఉంటుంది. అతని భార్య శవాన్ని చూసి టార్విస్ బాధపడి ఏడుస్తున్నప్పుడు టాబిన్ చనిపోయిన వారి డెడ్ బాడీస్ అవి ఉన్న చోట్లోనే ఉంటాయి, అందువల్ల వాటిని కనిపెట్టడం చాలా ఈజీ అని చెప్తాడు. కొంతసేపట్లో టాబిన్ కూడా ఆ చోట్ల నుంచి మాయమైపోతాడు. ఆ రోజు రాత్రి టార్విస్ అక్కడే నిద్రపోయాక ఆ మరుసటి రోజు ఉదయం అతను బెకీ పాకెట్ లో ఉన్న చైన్ ని తీసుకుని మళ్ళీ ఆ చోట్ల నుంచి తప్పించుకోవడానికని దారేమైనా ఉందా అని చూస్తాడు. కొంతసేపు అతను ఆ గడ్డి మధ్య తిరిగాక ఒక చోట్లో అతనికి టాబిన్ మాట్లాడే శబ్దం వినిపిస్తుంది. వెంటనే అతను టాబిన్ నేను ఇక్కడే ఉన్నాను టాబిన్ త్వరగా నా దగ్గరికి రానీకి లేస్తాడు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు బయట ఏమీ తెలియని అమాయకపు టాబిన్ అతని ఫ్యామిలీతో పాటు చర్చికి వచ్చింటాడు. అదేలా ఫ్రెడీ వీళ్ళు పెంచుకుంటున్న కుక్క. టార్విస్ సౌండ్ విన్న ఫ్రెడీ ఆ గడ్డిలోనికి వెళ్ళినప్పుడు టాబిన్ కూడా ఆ కుక్కని ఫాలో చేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళ కొడుకుని చూసిన రాస్ మరియు అతని భార్య కంగారులో వాళ్ళు కూడా గడ్డిలోనికి వచ్చేస్తారు. ఈ ఫ్యామిలీ అంతా మాట్లాడడం విన్న టార్విస్ వీళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం ఈ గ్రాస్ లోనికి వస్తున్నారని అర్థం చేసుకుని టాబిన్ తండ్రి దగ్గర వాళ్ళని వెంటనే అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోమని వాన్ చేస్తాడు. బట్ వాళ్ళంతా అప్పటికే స్ప్లిట్ అప్ అయి వేరే వేరే డైరెక్షన్ లో ఉంటారు. యాక్చువల్లీ ఈ మూవీ ఒక టైం లూప్ కాన్సెప్ట్. ఒక పర్టికులర్ టైంలో ఈ గ్రాస్ మొత్తం అందులో ఉన్న వాళ్ళందరితో పాటు పాస్ట్ కి టైం ట్రావెల్ అవుతుంది. ఆ రోజు రాత్రి అయ్యాక రాస్ కి ఆ పెద్ద రాయ కనిపిస్తుంది. అతను ఆ రాయ దగ్గరికి వెళ్లి దాన్ని టచ్ చేసినట్టు చూపిస్తారు. అక్కడ కట్ చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బెకీ మరియు కాల్ అదే రోడ్ లో వెళ్తున్నట్టు చూపిస్తారు. ముందులానే వీళ్ళు మళ్ళీ టాబిన్ సౌండ్ విని లోపలికి వచ్చి అందులో ఇరుక్కుని ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈసారి వీళ్ళ సౌండ్ ని టార్విస్ కూడా వింటాడు. బెకీ ఇంకా ప్రాణాలతోనే ఉందన్న విషయం తెలుసుకున్న టార్విస్ చాలా సంతోషపడతాడు. ఇంకా వాళ్ళిద్దరైతే ట్రెవర్ అలా ఈ చోటుకు వచ్చాడన్న విషయం తెలియక కన్ఫ్యూషన్ లో ఉంటారు. అప్పుడు కొత్తగా ఈ గదిలోనికి వచ్చిన టాబిన్ నా కుక్కని ఎవరో చంపేశారని చెప్పి బాధపడుతుంటే ట్రెవర్ కి ఒక ఐడియా వస్తుంది. ఈ గ్రాస్ చనిపోయిన బాడీస్ పొజిషన్ మార్చదు కాబట్టి అతను టాబిన్ ని అక్కడే ఉండి వీళ్ళతో మాట్లాడమని చెప్తాడు. ఇంకా కాల్ మరియు బెక్కీని కూడా టాబిన్ వాయిస్ ని ఫాలో చేసుకుని రమ్మని చెప్పాక కొంచెం సేపటిలో ఎక్స్పెక్ట్ చేసినట్టే వీళ్ళు ముగ్గురు ఆ కుక్కున్న చోటిని చేరుకుంటారు. బెక్కీ టార్విస్ దగ్గర నువ్వెలా ఇక్కడికి వచ్చావని అడిగినప్పుడు అది నేను నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ముందు ఈ చోటు నుంచి తప్పించుకునే దారేదైనా ఉందా అని మనం చూద్దామని అంటాడు. ఆ సమయంలో బెక్కీకి వీళ్ళని ఎవరో నోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి అతని చెప్పేది కరెక్టే, అయినంత త్వరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అంటుంది. టార్విస్ టోబిన్ ని అతని భుజంపై పట్టుకుని నీకు గడ్డి తప్ప ఇంకేదైనా కనిపిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు టోబిన్ కి దూరంలో ఏదో ఒక బిల్డింగ్ కనిపించడంతో అతను దాని గురించి వీళ్ళ దగ్గర చెప్తాడు. దానితో టార్విస్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైన పెట్టి డైరెక్షన్స్ మాత్రం చెప్పు టోబిన్ అని అంటాడు. అలా టోబిన్ ఇస్తున్న డైరెక్షన్స్ ని ఫాలో చేస్తూ వెళ్ళిన వీళ్ళకి మధ్యలో ఒక కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో ఒక అమ్మాయి కంగారు పడుతూ బెక్కీ దగ్గర దయచేసి కాల్ మరియు టార్విస్ ని గొడవ పడొద్దని చెప్పని వీళ్ళు మళ్ళీ ఒకే తప్పునే చేస్తున్నారని చెప్తూ ఉండగా ఎవరో తనని అటాక్ చేసి చంపేస్తారు. ఆ అమ్మాయి అరుపుల శబ్దంతో ఆ కాల్ కూడా కట్ అయిపోతుంది. ఫోన్ నంబర్ డిస్ప్లే అవ్వలేదు కాబట్టి అసలు వీళ్ళకి కాల్ చేసింది ఎవరని లేదా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో వీళ్ళకి ఏమీ అర్థం కాదు. అండ్ అదే సమయంలో వీళ్ళని దూరంలో నుంచి ఎవరో ఒక వ్యక్తి నోట్ చేస్తున్నట్టు మనకి చూపిస్తారు. తరువాత వీళ్ళు చాలాసేపు ఆ బిల్డింగ్ వైపుకి నడిచి వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్లీ బెక్కీ రెస్ట్ లేకపోవడం వల్ల టైర్డ్ అయి స్పృహ కోల్పోతుంది. వీళ్ళిద్దరూ తనని లేపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కరెక్ట్ గా అక్కడికి రాస్ వచ్చి అతనికి తెలిసిన ట్రీట్మెంట్ ఇచ్చి బెక్కీని లేపుతాడు. అదేలా అతను తన కొడుకు టోబిన్ ని చూసి కూడా చాలా సంతోషపడతాడు. రాస్ వీళ్ళ దగ్గర అతనికి బయటికి వెళ్లే దారి తెలుసని వీళ్ళంతా అతని భార్యని కనిపెట్టిన మరుక్షణం వీళ్ళందరినీ సేఫ్ గా ఇక్కడ నుంచి తీసుకువెళ్తానని చెప్తాడు. అండ్ అలాగే ఇప్పుడు టోబిన్ కి కూడా చుట్టూ ఎటువంటి బిల్డింగ్ కనిపించకపోవడంతో వేరే ఆప్షన్ లేక వీళ్ళ ముగ్గురు రాస్ ని నమ్మి అతనితో పాటు వెళ్తారు. రాస్ వీళ్ళందరినీ అక్కడ నుంచి స్ట్రైట్ గా ఆ రాయ దగ్గరికి తీసుకొస్తాడు. టార్విస్ అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఇంతకీ ఇది ఏం చోటు అని అడిగినప్పుడు అతను ఆ రాయ పైన చేయబెట్టి మీరు కూడా నేను చేసినట్టే చేయండి, అప్పుడు అంతా మీకే అర్థమవుతుందని చెప్పి నవ్వుతాడు. సరే అని రాస్ మాటల్ని విన్న కాల్ ఆ రాయ పైన చెయ్యపెట్టాలనుకున్నప్పుడు సడన్ గా అక్కడికి వచ్చిన రాస్ భార్య అతన్ని ఆగమని చెప్పి తను టోబిన్ ని తన
తన దగ్గరికి లాక్కొని అందరినీ రాస్కి దూరంగా ఉండమని చెప్తుంది. ఎవరూ అతని చెప్పే మాటల్ని నమ్మకండి, అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు, నేను కూడా మీతో పాటు వస్తా అని తను వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు రాస్ వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఏవేవో మాట్లాడతాడు. దానితో ఎవ్వరికీ అతనిపైన నమ్మకం లేక ట్రావిస్ రాస్ దగ్గర మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోని చెప్పి బెదిరిస్తాడు. దానితో రాస్ కి కోపం రావడంతో వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. బట్ కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల రాస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అతను చాలా ఈజీగా ట్రావిస్ చేతిలో ఉన్న బోన్ని డిస్లోకేట్ చేసి అతని భార్యని పట్టుకుని తన బుర్రని అతని 2 చేతులతో క్రష్ చేసి చంపిస్తాడు. కాబట్టి వెంటనే వీళ్ళందరూ అతన్ని వదిలి దూరంగా పరిగెడతారు. బేసికలీ రాస్ ముందు సీన్ లో స్టోన్ ని టచ్ చేసి ఉంటాడు కదా, అందువల్ల అతనికి పవర్స్ వచ్చాయి. అదేలా అతను ఇప్పుడు ఈ రాయి ఇచ్చే ఆర్డర్స్ నే ఫాలో అవుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ రాయి ఈ చోటు మొత్తాన్ని కంట్రోల్ చేసి టైం ట్రావెల్ చేయించడం అని ఇక్కడ జరిగే మిస్టరీస్ అన్నిటికీ కారణం. ఇక్కడ వీళ్ళందరూ ప్రాణాలకి భయపడి పరుగులెడుతున్నప్పుడు దారిలో ఫ్రెడీని చూసి దాన్ని ఫాలో చేస్తూ వెళ్తారు. ఆ కుక్క వీళ్ళని ఎవ్వరూ లేని ఒక పాత సూపర్ మార్కెట్ కి తీసుకువెళ్తుంది. వెంటనే వీళ్ళందరూ ఆ బిల్డింగ్ లోకి వెళ్లి వాటికున్న డోర్స్ అన్నిటిని టైట్ గా సీల్ చేస్తారు. నిజానికి వీళ్ళంతా ఇంకా ఆ చోటు నుంచి బయటపడలేదు. ఆ సూపర్ మార్కెట్ చుట్టూ గ్రాస్ ఉంటాయి. యాక్చువల్లీ మీరు ఇక్కడ బాగా నోట్ చేస్తే చనిపోయిన ఫ్రెడీ బాడీని యూజ్ చేసుకుని వీళ్ళందరూ ఒకటయ్యారు. అయినా అది ఇప్పుడు మళ్ళీ ప్రాణాలతో వచ్చిందంటే ఆ చనిపోయిన ఫ్రెడీ ఇంతకు ముందు టైం లైన్ కి చెందినది. ప్రెసెంట్ లో కాల్ ఫైట్ లో డిస్లోకేట్ అయిన ట్రావిస్ బోన్ ని ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ నెక్స్ట్ ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఏ ప్లాన్ దొరకక కాల్ టార్విస్ దగ్గర ఇదంతా నీ వల్లే, అసలు నువ్వు బేబీని అబార్ట్ చేద్దామన్న మాట ఎత్తకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏవి వచ్చిండవని అతను టార్విస్ ని బ్లేమ్ చేస్తాడు. ట్రావిస్ కూడా తను చేసింది తప్పే అని బెక్కీకి సారీ చెప్పి కాల్ దగ్గర నువ్వు ఇంతకు ముందు నుంచి చిన్న చిన్న విషయాలకంతా మా మధ్య వస్తున్నావు, అది అంత మంచిది కాదని అడ్వైస్ చేయడంతో వీళ్ళిద్దరూ గొడవపడి కొట్లాడుకుంటారు. అదే సమయంలో వీళ్ళున్న సూపర్ మార్కెట్ డోర్ ని రాస్ ఇరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి వీళ్ళు ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ కి వచ్చి చూస్తే వీళ్ళకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో చర్చ్ ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఆ గ్రాస్ లో నుంచి అక్కడికి వెళ్ళలేరు. అదే సమయంలో ఫ్రెడీ ఆ గ్రాస్ దగ్గర ఒక పర్టికులర్ చోటుకి వెళ్ళగానే ఆ కుక్క అక్కడ నుంచి డైరెక్ట్ గా రోడ్ కి టెలిపోర్ట్ అయిపోతుంది. అది చూసిన టార్విస్ ఇదే ఈ చోట్లో నుంచి తప్పించుకునే సీక్రెట్ పాత్ అయి ఉంటుందని చెప్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అతను కాలు స్లిప్ అయి కింద పడిపోయేలా వెళ్తాడు. వెంటనే కాలు అతన్ని పట్టుకుంటాడు. బట్ వీళ్ళిద్దరూ కొంచెం సేపకు ముందు గొడవ పడ్డారు కాబట్టి ఆ ఫీలింగ్ లో అతను టార్విస్ ని వదిలేస్తాడు. కాల్ ఇలా చేయడాన్ని టాబిన్ చూసిస్తాడు. కాబట్టి కాల్ టాబిన్ దగ్గర దయచేసి నువ్వు ఈ విషయాన్ని బెక్కీకి చెప్పొద్దని చెప్తున్నప్పుడు అక్కడికి రాసొస్తాడు. వెంటనే వీళ్ళు ఇంకో డోర్ యూస్ చేసుకుని కిందకి దిగాక టాబిన్ వీళ్ళని వదిలేసి గ్రాస్ లోనికి పరిగెట్టి వెళ్ళిపోతాడు. కాల్ బెక్కీ దగ్గర నాకు బయటికి వెళ్లే దారి తెలుసు, నాతో రా అని చెప్పి తనని తీసుకువెళ్తున్నప్పుడు తను టార్విస్ ఏదని అడుగుతుంది. దానికి కాల్ ఇకపై మనకతను అక్కర్లేదని చెప్పడంతో బెక్కీ నువ్వు టార్విస్ ని ఏదో చేసేసావు కదా అని తను అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. అదే సమయంలో రాస్ అతని దగ్గరికి రావడంతో కాల్ అతని దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడతాడు. అప్పుడు రాస్ ఒక షార్ట్ కట్ యూస్ చేసి కాల్ ని పట్టుకుని నువ్వు ఒకవేళ లెఫ్ట్ సైడ్ వెళ్ళుంటే నాకు దొరుకుండేవాడు కాదు, కానీ నువ్వు స్ట్రైట్ గానే వెళ్ళావు, ఇప్పుడు మాత్రం కాదు ప్రతిసారి ఇదే చేస్తున్నావని చెప్తాడు. అప్పుడు కాల్ పక్కకి తిరిగి చూస్తే అక్కడ ఎన్నో డెడ్ బాడీస్ ఉంటాయి. ఆ శవాలన్నీ వేరే ఎవరిదో కాదు కాల్దే. యాక్చువల్లీ ఈ టైం లూప్ లో ప్రతిసారి కాల్ రాస్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఇదే చోట్లని చనిపోతుంటాడు. అండ్ ఇప్పుడు కూడా రాస్ అతన్ని చంపేశాడు. ఇంకో పక్క బిల్డింగ్ నుంచి కింద పడిపోయిన ట్రావిస్ కి మెలకు వచ్చి అతను బెక్కీని వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు బెక్కీ అరుపులు అతనికి వినిపిస్తుంది. రాస్ తనని కూడా కనిపెట్టి తనని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో బెక్కీ తను ఇంతకు ముందు సీన్ లో చూసిన అదే సిజర్స్ ని చూసి దాన్ని తీసి ఫోర్స్ గా రాస్ కంట్లోనే పొడిచి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతుంది. అప్పుడు తనని ఒక చోట్ల ఎవరో కొందరు అన్ని డైరెక్షన్స్ లో నుంచి సరౌండ్ చేస్తారు. వాళ్ళందరి శరీరంలో ఫేస్ కి బదులుగా గ్రాస్ ఉంటాయి. మేబీ ఆ రాయిని ముట్టిన వాళ్ళందరూ చాలా రోజుల తర్వాత ఇలా మారిపోతారనుకుంటా. వాళ్ళందరినీ చూసిన బెక్కీ చాలా భయపడుతుంది. ఆ మర్మమైన వ్యక్తులు తనని ఆ రాయి దగ్గరికి తీసుకువెళ్లి పడేస్తారు. అప్పుడే బెక్కీ ఈ టైం లూప్ ప్రకారం కొత్తగా ఈ చోటుకు వచ్చిన తనని వాన్ చేయడం కోసం తను తన మొబైల్ తీసి తన నంబర్కే కాల్ చేసి దయచేసి కాల్ మరియు ట్రావెల్స్ ని గొడవ పడకుండా చూసుకో అని చెప్తుంది. మనం ఒకే తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్నామని చెప్తూ ఉండగా తనకి లేబర్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఆ రాళ్లలో ఇలానే ఒక ప్రెగ్నెంట్ లేడీకి పుట్టిన బిడ్డని బలిచ్చినట్టు కొన్ని మార్కింగ్స్ ఉండడాన్ని చూపిస్తారు. అప్పుడు ఆ రాయికి ముందు ఒక పెద్ద హోల్ క్రియేట్ అయ్యి అందులో చూడడానికి అచ్చు మనుషులలానే ఉండే ఎన్నో విచిత్రమైన క్రియేచర్స్ బెక్కీకి కనిపిస్తాయి. అది చూసిన తను భయపడి అన్కాన్షియస్ అయ్యాక మళ్ళీ మెలకు వచ్చి చూస్తే తన కడుపులో ఇప్పుడు తన బిడ్డ ఉండదు. కాల్ తనకి తాగడానికి నీళ్ళిచ్చి నీ బేబీ ఇక్కడే ఉందని కంప్లీట్ గా డెవలప్ అవని ఆ 6 month ఫీటస్ ని తనకి చూపిస్తాడు. అతను నువ్వు చాలా టైర్డ్ గా ఉన్నావు, నీకు ఆకలేస్తుంది కదా, ఇదిగో ఈ గ్రాస్ తినని తనకి తినిపిస్తూ ఉంటాడు. అయినా బెక్కీకి టేస్ట్ తేడా కొట్టి తను కన్ఫ్యూషన్ లో కళ్ళు పెద్దది చేసి చూస్తే యాక్చువల్లీ ఇంతసేపుగా రాస్ తనకి తన బేబీనే పీస్ పీస్ గా చేసి తినిపించుంటాడు. ఆ తర్వాత అతను అక్కడ నుంచి వెళ్లిపోయిన కొంచెం సేపు తర్వాత అక్కడికి టార్విస్ వచ్చి బెక్కీ కడుపులో బేబీ లేదన్న విషయం తెలుసుకుని ఏడుస్తాడు. అదేలా ఇప్పుడు బెక్కీ కూడా చనిపోయే కండిషన్ లో ఉంటుంది. పక్కనే టాబిన్ అతని దగ్గర ఇదంతా నా తండ్రే చేశాడు, నెక్స్ట్ అతను మన ఇద్దరిని కూడా చంపేస్తాడని చెప్పి ఏడుస్తాడు. టార్విస్ అతన్ని దగ్గరికి లాక్కుని ఓదార్చుతున్నప్పుడు రాస్ అక్కడికి వచ్చి అతన్ని కొడతాడు. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన ఫైట్ లో రాస్ టార్విస్ ని ఒక బోన్తో కడుపులో పొడి చేస్తాడు. ఆ తర్వాత అతను టాబిన్ ని కూడా పట్టుకున్నప్పుడు బెక్కీ తన చైన్ కి ఉన్న డాలర్ సహాయంతో రాస్ ఇంకో కంటి
బెక్కీని కూడా పొడి చేస్తుంది. ఇప్పుడు అతనికి కళ్ళు కనిపించదు కాబట్టి టార్విస్ ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని రాస్ ని కొట్టి చివరికి ఎలాగోలా అతన్ని చంపేస్తాడు. అండ్ అదేలా ఇప్పుడు బెక్కీ కూడా చనిపోయింది. అండ్ అలానే టార్విస్ ఇంజురీ వల్ల అతను కూడా ఇంకొంచెం సేపట్లో చనిపోతాడు కాబట్టి ఆఖరికి ఆ రాయిలో అసలు ఏముందో తెలుసుకోవడం కోసం దాన్ని టచ్ చేయడం కోసం వెళ్తాడు. అప్పుడు టోబిన్ అతన్ని ఆపడానికి ప్రయత్నించిన టార్విస్ అతన్ని పక్కకి తోసేసి ఆ రాయ పైన చేయబెట్టిన మరుక్షణం అతనికి చోటు గురించి మొత్తం తెలుస్తుంది. ఈ గ్రాస్ ఏ చోట్లో ఉన్న వారిని ఎక్కడికి టెలిపోర్చేస్తుందో తెలుసుకున్న టార్విస్ ముందు బయటికి వెళ్లే దారిని కనిపెట్టి ఆలస్యం చేయకుండా టాబిన్ కి బెక్కీ చైన్ ని ఇచ్చి వాళ్ళని దయచేసి లోపలికి అలో చేయనివిక టాబిన్ అని అతన్ని ఒక చోట్ల నిలబడతాడు. యాక్చువల్లీ టాబిన్ ఇప్పుడు ఆ చర్చ్ కి టెలిపోర్ట్ అయిపోతాడు. అక్కడ నుంచి అతను బయటికి వెళ్లి చూస్తే మళ్ళీ కాల్ మరియు బెక్కీ వాళ్ళ కారులో అక్కడికి వచ్చుంటారు. వాళ్ళని చూసిన టాబిన్ వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళిద్దరిని లోపలికి వెళ్లొద్దని వాన్ చేస్తాడు. అప్పటికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు టార్విస్ టాబిన్ కి ఇచ్చిన ఆ చైన్ ని బెక్కీకి చూపిస్తాడు. ఆ చైన్ అచ్చం తన దగ్గర ఉన్న చైన్లన్నీ ఉంటుంది కాబట్టి నీకు ఇది ఎక్కడి నుంచి దొరికిందని తను అడిగినప్పుడు టాబిన్ నాకు దీన్ని టార్విస్ ఇచ్చాడు, నేను మీకు దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. సరే అని బెక్కీ కూడా కాల్ని లోపలికి వెళ్ళొద్దని చెప్పి పిలిచి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది. వీళ్ళు టాబిన్ ని తీసుకుని కార్ ఎక్కాక బెక్కీ కాల్ దగ్గర నేను నా మనసుని మార్చుకున్నానని చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని చెప్తుంది. సో వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి సేఫ్ గా తిరిగి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు. వీళ్ళ మాటల్ని విని వీళ్ళు తిరిగి వెళ్ళిపోయారని తెలుసుకున్న టార్విస్ కూడా రిలాక్స్ అయి సంతోషంగా కింద పడి చనిపోయినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.